స్తోత్రం ఎస్యా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం తెలుసుకుని వచ్చున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం మీ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5:4 కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నీవు వాడిపోతున్న పువ్వు వల్ల ఉన్నావా? నీ స్థితి వాడిపోతున్న పువ్వు వల్ల అయిపోయిందా? నా స్థితి ఏంటి, నా స్థితి ఇంకా మారదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ స్థితిని మార్చే ఒకరు ఉన్నారో ఆయననే ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు అని తెలియజేస్తున్నాను బిడ్డలారా. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. మనము వాడబారిన మహిమ కిరీటం ఎలా పొందగలమంటే, మరి దేవుడు చెప్పినట్టు చేస్తూ, దేవుడిని ఆశ్రయిస్తూ, దేవుడిని ఆరాధించడం వల్ల మరి దేవుడు మనకు వాడబారిన మహిమ కిరీటం ఇస్తారని తెలియజేస్తున్నాడు. గనుక నీ స్థితి వాడిపోతున్న పువ్వు వల్ల ఉందని బాధపడకు. మరి దేవుడు నీకు వాడబారిన మహిమ కిరీటం ఇస్తారని వాగ్దానం చేస్తున్నారు. కనుక నీవు దేవుడిలో ఆనందంగా ఉండు. దేవుడి మాటలు నిలిచిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసుక ప్రతిదినము దేవుని వాగ్దానం మీ ఆత్మచక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చండి. ఎవరైనా రోగులు ఏంటో వారందరూ స్వస్థపరచండి. దీన్ని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నారు వారందరూ ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేర్పించుకోవాలో సాయించండి. అయితే సైకిల్ సంఘంలో వారందరూ కాచుకపోయిన బుద్ధపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా సాయించండి, ఎటువంటి యుద్ధాలు కలగకుండా సాయించండి. ఈ సెల్లస్ని మీకు కాపుదలు తెచ్చండి, ఇస్లాం పట్టణాన్ని మీకు కాపుదలు తెచ్చండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.